బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు బంగారు గొలుసు. అనగనగా ఒక ఊరు. దాని పొలిమేరలో ఒక అడవి. అందులో ఒక కాకి ఉండేది. అది చాలా మంచిది. రోజు ఉదయాన్నే ఆ ఊరి గుడి పూజారి గుడి గోడ మీద పెట్టే ప్రసాదం తప్పక తినేది. ఎంతో రుచిగా ఉండేది ఆ ప్రసాదం. ఒకరోజు సాయంత్రం కాకి గూటికి పోతూ ఉంటే దారిలో దానికి తలతలా మెరుస్తూ ఒక బంగారు గొలుసు దొరికింది. అటు ఇటు చూసింది. ఎవరూ కనిపించలేదు. పక్కనే ఉన్న చెట్టు మీద వాలి చుట్టూతా చూసింది. ఎవరి జాడా లేదు. పక్క గ్రామం వారిదేమైనా అయ్యుండొచ్చు అని ఉదయాన్నే వెళ్ళి కనుక్కోవాలి అనుకుంటూ ఆ గొలుసు తీసుకుని తనుండే చెట్టు మీదకు చేరింది. ఉదయాన్నే వెళ్ళి కనుక్కోవాలి అనుకుంటూ ఆ గొలుసు తీసుకొని తనుండే చెట్టు మీదకు చేరింది. ఆ చెట్టు తొరలో ఆ గొలుసును దాచి తన గూటులోకి వెళ్ళి నిద్రపోయింది. పక్క చెట్టు మీదే ఒక కోతి తన బుజ్జి కోతితో కలిసి నివసిస్తోంది. ఆ పెద్ద కోతి మహా చెడ్డది. కాకి వచ్చి చెట్టు తొరలో ఏదో దాయడాన్ని ఈ కోతి గమనించింది. ఏం దాచిందో చూడాలనుకుంది. నెమ్మదిగా ఆ చెట్టు మీదకి వెళ్ళి త్వరలోకి తొంగి చూసింది. మెరుస్తున్న గొలుసు కనబడటంతో దాన్ని చేజిక్కించుకుని గబుక్కున తన చెట్టు ఎక్కేసింది. అందమైన ఆ గొలుసును తన బుజ్జి కోతికి అలంకరించాలనుకుంది. ఉదయాన్నే నిద్రలేచిన కాకి చెట్టు త్వరలో చేయి పెట్టింది. కానీ గొలుసు దొరకలేదు. కంగారు పడుతూ పక్క చెట్టు మీద ఉన్న కోతిని, మిత్రమా, రాత్రి ఇందులో బంగారు గొలుసు పెట్టాను. ఎవరైనా తీయటం చూసావా అని అడిగింది. అబ్బే, నేను చూడలేదు అని చెప్పింది కోతి. సరే అంటూ ఎప్పటిలా గుడి దగ్గరికి వెళ్ళింది కాకి. దానికోసం ప్రసాదం తీసుకొచ్చిన పూజారి విచారంగా ఉండటం చూసిన కాకి, స్వామి, ఎందుకో విచారంగా కనిపిస్తున్నారు అని అడిగింది. నా బిడ్డ పెళ్ళికని నిన్న పట్నం వెళ్ళి బంగారు గొలుసు కొన్నాం. అడవి మార్గంలో తిరిగి వస్తుండగా ఎక్కడో గొలుసు పడిపోయింది చెప్పాడు పూజారి. స్వామి, విచారించకండి, ఆ గొలుసును నేను వెతికి పెడతాను అని ధైర్యం చెప్పి అడవిలోకి వెళ్ళింది కాకి. గూటికి చేరిన కాకి కోతి కంగారు పడుతూ ఆ చెట్టు మీద ఈ చెట్టు పైన ఎదుగుతూ కిచకిచామని అరవటం గమనించింది. ఏమైంది, ఎందుకా కంగారు అని కోతిని అడిగింది కాకి. తన బుజ్జి కోతి చెట్టు కింద ఆడుకుంటూ తప్పిపోయిందని చెప్పింది కోతి. అవునా, ఉండు, నేను చూస్తొస్తా అని కోతికి భరోసా ఇచ్చి బుజ్జి కోతి కోసం అడవంతా గాలించింది కాకి. ఒకచోట దానికి కోతులు పట్టేవాడి బుట్టలో బుజ్జి కోతి కనిపించింది. వాడిని తన బలమైన ముక్కుతో గాయపరిచి బుజ్జి కోతిని వెంట పెట్టుకుని చెట్టు దగ్గరికి చేరింది కాకి. బిడ్డను చూడగానే కోతి ఆత్రంగా వెళ్ళి గుండెకు హత్తుకుంది. అప్పుడు కోతికి తన తప్పు తెలిసొచ్చింది. ఎవరైనా తమకు చెందినవి పోగొట్టుకుంటే ఎంత బాధపడతారో అర్థం చేసుకుంది. వెంటనే బంగారు గొలుసు తీసుకొచ్చి కాకికిస్తూ, క్షమించు మిత్రమా, ఈ గొలుసును దొంగిలించింది నేనే అంటూ తలదించుకుంది కోతి. గొలుసును చూడగానే కాకి కళ్ళు మెరిశాయి. వెంటనే దాన్ని ముక్కుకు కరుచుకుని గుడివైపు ఎగిరింది. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.